ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద బెట్టింగ్లన్నీ అందమైన ముసుగేసుకుని ఉన్న రాక్షసులు లాంటివే. ఇదంతా ఒక మాయే. ఏమైనా తేడాలు వస్తే రోడ్డు మీదకి వచ్చేస్తాం ఒకేసారి. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా రాజు గురించి నాకు తెలుసు. అలా మాయలు చేసే మాయల పకీర్నే మాయ చేసే టాలెంట్ నీది. నీ టాలెంట్ నీకు తెలియట్లేదురా రాజు. నువ్వు బంగారు నిధివి, చిల్లర కోసం పాకులాడతావేంటి? నువ్వు ఈ ఎదవ కేజీఎఫ్ డైలాగులు మాత్రం కొట్టమాకు. నీకు పైసలు కనిపిస్తున్న సరికి ఆశతో ఆత్రం మొదలైంది. ఇదిగో పెద్దగా బెట్టింగ్స్ పెట్టి ఈ సీజన్ అయ్యే వరకు ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్, కోకాపేటలో ఫ్లాట్ కొనాలి. అప్పుడే లవ్వు పెళ్లి, లేదంటే ఇలా ఒక్కడవే చావు. ఏం మాట్లాడుతున్నావే? కోకాపేటలో వెళ్ళా అంటమావా? కామెడీ చేస్తున్నా? బ్రో ఆగు బ్రో, వస్తున్నా. ఏంటి బ్రో, నేను బెట్టింగ్ వేయడానికి రాలేదు. నిన్న చిన్న పనుండి రాలేకపోయాలే బ్రో. ఓకే బ్రో, ఇంకో విషయం, ఈ రోజు నుంచి పెద్ద పెద్ద బెట్టింగ్లు వేస్తానంటేనే రండి బ్రో, లేకపోతే వద్దు. అంటే నా రేంజ్కి మరీ 10-25 ఆడుతుంటే మజా లేదు బ్రో. ఓకే బ్రో, పెద్ద పెద్దవే వేద్దాం. ఓకే బ్రో, అయితే సాయంత్రం వచ్చేసాయి. సరే. ఇదిగో పిసినారు పద్దు, ఈ రోజు బెట్టింగ్ 1,00,000తో స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగో 1,00,000. ఓడి అమ్మా, నిజంగానే 1,00,000 తెచ్చింది.